ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదును నేనేమవుదునో, ఏమవుదును నేనేమవుదునో. ఆశీర్వాదాలన్నీ నావే, సామాన్య మానవుడు కాదు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమెన్. 1 తిమోతి 6:15-16 పౌలు కలం నుండి జాలువారిన ఈ ఆశీర్వాదం మనల్ని యేసుక్రీస్తులోని దేవుని సన్నిధికి ఆకర్షిస్తుంది. బైబిల్లోని సువార్తలు చదివిన తర్వాత క్రీస్తును ఒక సామాన్యమైన వ్యక్తిగా భావించడం మనకు చాలా సులువైన విషయం. అయితే ఈ 2 వచనాలలో మనం చదువుకున్న ఘనమైన వర్ణన, ఆయన గురించి మనకున్న సామాన్యమైన అభిప్రాయాన్ని అప్పుడప్పుడు కుదిలించి వేయాలి. వినమ్రముగా ఈ లోకంలో జన్మించి, గౌరవప్రదంగా నడిచి, సామాన్యమైన జీవితం జీవించి, నిశ్శబ్దంగా శ్రమలను సహించి, మనకు బదులుగా చనిపోయి, జోత్సాహంతో తిరిగి లేచి, నమ్రతతో పరలోకానికి ఆరోహణమై, మహిమ ప్రభావంతో తిరిగి రానయ్యున్న ఒక వ్యక్తి గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈయనే మన విమోచకుడు. ప్రతి మోకాలను వంగి, ప్రతి నాలుక ఈయన సమస్త ప్రజలకు ప్రభువుని ఒప్పుకునే రోజున ఈయన అద్వితీయత బయలుపరచబడుతుంది. వివిధ దృక్పథాల గుండా ఆయన చిత్రపటాన్ని పరిగణిద్దాం. ఈ లోకయాత్రలోనికి ఒక పసివాడుగా ప్రవేశించిన ఆయనే సార్వభౌముడైన దేవుడు. చిన్నపిల్లలను తన చేతుల్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించిన వాడే పూర్తిగా ఆశీర్వదించబడినవాడు. దేవాలయంలో పరిసయ్యులకు శాస్త్రులకు బోధిస్తూ కనబడినవాడే ఇప్పటి వరకు ఏ మనుషుడు చూడనేరనివాడు. ఆయన జ్ఞానయుక్తమైన మాటలను బట్టి విమర్శలకు విభేదాలకు గురైన వాడే ఒక రోజున ఆమెన్ అనువాడుగా పిలువబడబోతున్నాడు. ముళ్ళ కిరీటం మరియు ఓదారంగు వస్త్రములు ధరించిన వాడే రాజులకు రాజు. ఇజ్రాయేలుల చేత తమ ప్రభువుగా తిరస్కరించబడిన వాడే ప్రభువులకు ప్రభు. సిలువ చుట్టూ ఆవరించిన అంధకారంలో ఒంటరిగా శ్రమ నొందిన వాడే ఇప్పుడు సమీపించరాని తేజస్సులో వసిస్తున్నవాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా తను సృష్టించిన వారి చేతుల అవమానించబడిన వాడే భూమి ఆకాశముల చేత ఘనతనందబోతున్నాడు. సిలువ పైన ఉన్నప్పుడు నేను దప్పికొని ఉన్నాను అంటూ దయనీయమైన బలహీనపు మాటలు పలికిన వాడే శాశ్వతమైన ప్రభావం గలవాడు. మన పాపముల నిమిత్తము సిలువలో చనిపోయిన వాడే అమరత్వమును కలిగి ఉన్న ఒకే ఒక్కడు. మన సామాన్యమైన మనసులు ఏ విధంగా ఈ భిన్న పార్శ్వాలను 2 చిత్రాలను కలిపి చిత్రించగలవు? మత్తయి సువార్తలోని క్రీస్తు యొక్క ప్రభువుకు తగిన మార్గాలు, మార్కు సువార్తలోని దీనమైన పనులు, లూకా సువార్తలోని ఆయన ప్రియమైన నడకను, యోహాను సువార్తలోని ఉన్నతమైన మాటలను ధ్యానించినప్పుడు అవి మన విజ్ఞాన సామర్థ్యానికి పదును పెట్టేందుకు తగినవిగా ఉంటాయి. ఈ నేపథ్యం అంతా మన ఉపదేశం కోసమే. ఎందుకంటే దేవుడు కూడా ఆయనను ఉన్నతంగా హెచ్చించాడు. మన రక్షకుడిగా ఆయన్ని మనం సొంతం చేసుకున్నాం. దేవుడే ఉన్నతంగా హెచ్చించిన వారిని ఇంకా మనం సామాన్యుడిగానే, ఓ మామూలు వ్యక్తిగానే పరిగణిస్తూ ఎలా ఉండగలం? తండ్రి, మహోన్నతుడైన మా రక్షకునికి సరిపోయే విధంగా ఆయన గురించి వివరించినందుకు వందనాలు. శ్వాసను స్తంభింపజేసే ఆయన గొప్పతనాన్ని భక్తిపూర్వకంగా ఆరాధిస్తున్నాను.